Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Friday అంటే 28th March 2026 and I hope మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి అండ్ డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి మీకు లైవ్లో అయితే హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. బట్ ఈరోజు బేసిక్గా వి డిస్కస్ అంటే అవాయిడబుల్ సినారియో అని డిస్కస్ చేసుకుంటాం. బట్ ఇట్ వాజ్ లైక్ కంప్లీట్ ప్యానిక్ సెల్లింగ్ అనమాట. సో ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం అండ్ దాని తర్వాత రేపటికి ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయి, ఇంటెన్సిటీ ఏంటి, ఈవెన్ సేమ్ వే క్లయింట్స్ ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. యా, సో దిస్ ఇస్ ఫర్ ఫ్రైడే అండ్ ఇది ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. సో నేను ట్రిమ్ చేసి చూపించడానికి కూడా ఏం లేదు బేసిక్గా. సో వీఆర్ డిస్కసింగ్కి ఏదైతే లెవెల్ ఉండిందో ఈ లెవెల్ బేసిక్గా ఏదైతే బేసిక్ సైడ్ వేస్ ఉండింది బేసిక్ ప్రైస్ యాక్షన్ కూడా. ఈవెన్ ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్ క్లయింట్స్ కూడా వాళ్ళ పొజిషన్స్ అన్నీ హెడ్జ్ చేసి ఉన్నాయి అండ్ సేమ్ వే సంథింగ్ ఏదో మనకి ఒక టఫ్ సినారియో అయితే కనిపించింది ఎస్టర్డే. సేమ్ ఎఫ్ఐఎస్ కూడా కంప్లీట్ వాట్ వి కాల్ హెడ్జ్ చేసి ఉన్నాయి, వాళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా మార్కెట్లో ఇంట్రెస్ట్ లేనట్టుగానే కనిపించినారు. అండ్ సేమ్ వే ఎవరైతే ప్రొపరైటరీస్ ఉన్నారో వీళ్ళ పొజిషన్స్ పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసి ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే మనం ఎస్టర్డే ఏదో న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళ పొజిషన్స్ని బిల్డ్ చేయడానికి ఆర్ ఇంకేదో అని కూడా డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ ఇలాంటి సినారియోస్లో ఎవ్రీ టైం ప్రైస్ అనేది ఎక్స్క్యూజ్ మీ పొజిషనల్గా వాళ్ళు ఎటు మూవ్ అయితే అటే మూవ్ అయింది ఇప్పటివరకు కూడా. సో సేమ్ వే ఇది ఈరోజు పొజిషన్స్. బట్ ఎవరైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళ పొజిషన్స్ కూడా హెవీ ఉండే. ఇన్ కేస్ బేరిష్ మూవ్ వస్తే మాత్రం సో వాళ్ళ పొజిషనల్ పొజిషన్స్ పైనే ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కూడా డిస్కస్ చేసుకున్నాం. సేమ్ వే యా, సో ఈవెన్ ప్రొపరైటరీస్ పొజిషన్ చూసుకున్నా కూడా పొజిషనల్ పొజిషన్ చూసుకున్నా కూడా అంత హెక్టిక్ అయితే లేదు, అంత స్ట్రెంగ్త్ అయితే లేదు డేటాలో ఎస్టర్డే. బికాజ్ వీ హ్యావ్ గాన్ త్రూ మెనీ ఫేజెస్, మనం అన్నీ చూస్తూనే ఉన్నాం రెగ్యులర్గా. బట్ ఓన్లీ థింగ్ వాజ్ ఎప్పుడైతే ఈవెన్ 15 minutesలో కూడా మనం చూసినా కూడా సో ఎప్పుడైతే ఇక్కడ సెల్ ఆన్ రైజ్ ఉన్నప్పుడు ఏంటి అంటే ఎవ్రీ బౌన్స్ ఈజ్ గోయింగ్ టు సెల్ అనమాట. సో అట్లీస్ట్ నేను మిమ్మల్ని ఫిబొనాచి లెవెల్ డ్రా చేసుకొని కూడా నేను మెసేజ్ చేస్తుండే. బికాజ్ ఇప్పుడు ఎలా ఏదైతే ఉందో 38% అది కూడా అయిపోయి ఆల్మోస్ట్ 50% కూడా ఉంది. సో ఈ లెవెల్స్ నుంచి సెల్ ఆఫ్ వస్తుండొచ్చు అనే ప్లాన్ ఉండింది. బట్ అన్ఫార్చునేట్లీ ఎస్జిఎక్స్ నిఫ్టీ కానీ అవన్నీ కూడా ఈవెన్ ఫస్ట్ 100, 150, 200 పాయింట్స్ అలా డౌన్ ఉండే. దాని తర్వాత హ్యూజ్గా ఎర్లీ మార్నింగ్ అంటే ఎవరైతే నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారో అట్లీస్ట్ 500-600 పాయింట్స్ డౌన్ ఉండింది. సో అదే అప్పుడు ఉన్నప్పుడు ఏంటి అంటే ఎప్పుడైనా సరే 100, 150, 200 పాయింట్స్ అనేది ప్రీ మార్కెట్ సెట్ అయిపోతూ ఉంటుంది. బట్ ఇట్ వాజ్ లైక్ హ్యూజ్ ప్రెషర్ అనమాట. సో ఆ ప్రెషర్ అట్లీస్ట్ ప్రీ మార్కెట్లో మనకు తెలిసిపోయింది ఎక్కడ ఓపెన్ అయింది ఏంటి అనేది. ఓన్లీ థింగ్ రెగ్యులర్గా పర్సనల్గా నేను అవాయిడ్ చేయమని చెప్తా ఉంటా. బికాజ్ ఇట్లాంటి సినారియోస్ అంటే ఎప్పుడైనా సరే 2-3% సినారియోస్ ఉంటాయి కదా మనకి ఈవెంట్ డేస్, అంటే ఈ 2%, 3%, 4% అనేటివి ఎప్పుడైనా సరే ఏదైనా బిగ్ న్యూస్కి ఆర్ సెకండరీ ఏదైనా ఈవెంట్ ఉంటే ఎలక్షన్స్ లాంటి ఈవెంట్స్ కానీ ఇట్లాంటివి ఏదైనా ఉంటే తప్ప బేసిక్గా నిఫ్టీలో అంత హ్యూజ్ వాలటాలిటీ ఉండదు. అండ్ సేమ్ వే ఏదైనా స్క్రిప్ట్లో ఉండాలి అంటే ఏంటంటే ఆ రిజల్ట్స్ బాగాలేకుండడము ఆర్ అందులో ఈవెంట్స్ ఏదైనా ఉండడం ఇట్లాంటి సినారియోస్ ఉంటే తప్ప ఇండివిజువల్ స్క్రిప్ట్స్ కూడా అంత ఎక్కువగా పర్ఫామ్ చేయవు, అంటే అంత ఎక్కువగా డ్రాస్టిక్గా పడవు, పెరగవు. సో ఈవెన్ ఇది మనం నిఫ్టీ 50 స్క్రిప్ట్స్లో కూడా చూస్తూ ఉంటాం. సేమ్ వే సో డేటా ఇంటెన్సిటీ అయితే కాదు, ఇది కంప్లీట్గా న్యూస్ బేస్డ్. అండ్ ఈరోజు ఏదైతే ఉండిందో కంప్లీట్గా ప్యానిక్ సెల్లింగ్ ఉంటుంది. సో జనరల్గా మనం న్యూస్ ఫాలో అవ్వం కాబట్టి న్యూస్ చూడము. సేమ్ ఎవరైనా అబ్జర్వ్ చేసినా కూడా న్యూస్ తెలుస్తూ ఉంటుంది ఈ టైంకి ఏదో జరిగింది, ఇక్కడ సెల్లింగ్ అంటే అట్లీస్ట్ దాన్ని డ్రిల్ డౌన్ చేసి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో పర్సనల్గా మనం ఆ ఛాన్స్ కూడా ఇవ్వం. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ మనం వాట్ డు వి కాల్ ఇన్స్టిట్యూషనల్ పొజిషన్స్తోనే ట్రేడ్ చేస్తూ ఉన్నాం. అది మంచి సక్సెస్ రేట్ ఇస్తూ ఉంది కాబట్టి వీ నీ నాట్ టు ఫోకస్ ఆన్ న్యూస్ అండ్ ఆల్. సో అంటే అన్నెసెసరీగా ఏమవుతుందంటే మైండ్ పైన ప్రెషర్ పడుతుంది అండ్ మెంటల్ వెల్ బీయింగ్ ఉంటుంది. సో అండ్ పర్సనల్గా సిస్టమ్ ముందు కూడా లేను. అండ్ అట్ ద సేమ్ టైం సిగ్నల్ బేస్డ్ ఎంట్రీస్ కూడా తీసుకోకండి అని చెప్పా. బికాజ్ ఇట్ వాజ్ లైక్ అంటే 600-700 పాయింట్స్ బిలో ఏదైతే ఓపెన్ అయిందో అండ్ దాని తర్వాత ఏం జరుగుతుంది అంటే అట్లీస్ట్ ఫస్ట్ 15 minutes క్యాండిల్ బ్రేక్ డౌన్ అయితే సేమ్ అదే వేలో బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది, బ్రేక్అవుట్ అవుతూ అదే బ్రేక్ డౌన్ అవుతుంది. బట్ స్టిల్ ఇది 300-400 పాయింట్స్ ఉంటే స్టిల్ అది కన్సిడర్ చేయొచ్చు. కానీ ఇది ఆల్రెడీ 600-700 పాయింట్స్ బిలో ఓపెన్ అయింది ఈరోజు. బట్ స్టిల్ ఎక్కడ నుంచి కన్సిడర్ చేయొచ్చు ఇన్ కేస్ ఆప్షన్ బయింగ్ అట్లీస్ట్ ఒక లాట్తో అవాయిడబుల్ సినారియో చేసిన 2 lotsతో చేసినా కూడా ఈవెన్ లైవ్లో కూడా పెద్ద పొజిషన్స్ ఏం బిల్డ్ అవ్వలేదు. ఓన్లీ థింగ్ వాజ్ పుట్ సైడ్ లేకున్నారు. యా, అట్లీస్ట్ ఇక్కడ క్లియర్గా చూడండి ప్రైస్ ఎంత క్విక్గా
ఈ ఈ సినారియో అనమాట. ఎప్పుడు కానీ ప్రైస్ ఇక్కడ వరకు చూడండి కంప్లీట్గా ప్రైస్ అనేది సైడ్ వేస్ సినారియోనే ఉండింది. ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో డిసైసివ్ మూవ్ అనేది వచ్చింది. సో వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ట్రెండ్ లైన్ చూడండి ఎంత మ్యాజిక్ ఉంటుంది అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళీ. సో ఇవేంటి అంటే మా సైకాలజీతో ఇన్వాల్వ్ అయ్యే ఉంటాయి కాబట్టి సేమ్ వే అనమాట. ఇప్పుడు నేను మీకు ఇక్కడే డ్రా చేసి చూపిస్తాను, బట్ ఆ ట్రెండ్ లైన్ ఎక్కడి వరకు వెళ్తుంది ఎగ్జాక్ట్గా అనేది కూడా చూడండి. సపోజ్ నేను ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసిన, ఈ ట్రెండ్ లైన్ డ్రా చేస్తే కనెక్షన్ చూడండి ఎక్కడి వరకు వెళ్ళింది. సో అట్లీస్ట్ ఇక్కడ నుంచి డ్రా చేసినా సేమ్ లెవెల్స్ వస్తాయి, ఇక్కడ నుంచి డ్రా చేసినా కూడా మన అక్యూరసీ పర్ఫెక్ట్ ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వర్క్ అవుతూ ఉంటాయి. అండ్ రెగ్యులర్గా చెప్పే ఈఎంఐ స్ట్రాటజీస్ ఉంటాయి కదా, సో యా పొజిషనల్గా ఉండే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటా ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ వాజ్ ఇప్పుడున్న సినారియోస్కి పొజిషనల్గా అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. అండ్ రెగ్యులర్గా చెప్తా ఉన్నా నేను బై ఆన్ డిప్స్ అనేది ఈ టైంలో వర్క్ అవ్వదు. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కానీ డిస్కస్ చేస్తూ ఉంటారు బై ఆన్ డిప్స్. ఒక 10% పడిందా కొంత అక్యుములేట్ చేయండి, ఒక 15% పడిందా కొంత అక్యుములేట్ చేయండి అని. బట్ మీరు డైలీ ఎవ్రీ డే లాసెస్లో చూస్తూ ఉండాల్సి వస్తుంది. ఈవెన్ ఏ స్క్రిప్ట్ అయినా సరే. సపోజ్ నేను ఒకసారి ఐటీసీ స్క్రిప్ట్ కూడా చూపిస్తాను మీకు. బికాజ్ మనం ఏదైతే స్టాక్స్ పడము అనుకుంటామో, ఇప్పుడు అట్లీస్ట్ ఎల్టీ చూడండి, మనకి బై ఆన్ డిప్స్ అని డిస్కస్ చేస్తూ ఉంటాం కానీ బట్ స్టిల్ ప్రైస్ అనేది ఎవ్రీ డే కొంత కిందికి వెళ్తూ ఉన్న కొద్దీ ఎంత 10%లో ఎంత యాడ్ చేసినా ఎక్కడి నుంచి వస్తుంది, ఇది సెల్ ఆన్ రేజ్లో ఉంది. సపోజ్ ఐటీసీ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో ఇది చూడండి క్విక్గా, మనం బై ఆన్ డిప్సే కానీ ఇక్కడ నుంచి ఇది ఎవరికి వర్క్ అవుతుంది అంటే 5-10 years అల్ట్రా లాంగ్ టర్మ్ చేసే వాళ్ళకి బై ఆన్ డిప్స్ అనేది సెల్ ఆన్ రేజ్ ఫేజ్లో ఉన్నా కూడా వర్క్ అవుతుంది. బట్ ఇది సపోజ్ ఇక్కడ అక్యుములేట్ చేసి ఉన్నా కూడా సైడ్ వే స్ట్రక్చర్ అని చెప్పి ఇక్కడ వరకు వచ్చింది అంటే ఎంత % డౌన్ అయిందో చూడండి. అట్లీస్ట్ ఈ ఏరియా నుంచి చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్నా కూడా ఇవన్నీ ఐడెంటిఫై చేయడం ఏంటంటే పర్సనల్గా ఈఎంఐస్తో చేస్తాం. అట్లీస్ట్ ఈఎంఐ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే సో హైయర్ టైం ఫ్రేమ్స్లో ఎలా బిహేవ్ చేస్తుంది, దాని తర్వాత ఏంటి అనేది. సపోజ్ మీరు టాప్లో కూడా ఉంటే చూడండి 40% డౌన్ అంటే ఈ ఏరియాలో 1 lakh ఇన్వెస్ట్ చేసి ఉంటే మీరు 60,000 ఉంటాయి దాంట్లో, అండ్ 40,000 లాస్లోనే ఉంటుంది. ఎవ్రీడే లాసెస్ చూస్తూ ఎలా ఉంచటో. అందుకే కొంత అట్లీస్ట్ అది సెల్ ఆన్ రైజ్లో ఉందా, బై ఆన్ డిప్స్లో ఉందా, ఎలాంటి ఫేజ్లో ఉంది, సో ఎక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు, రివర్సల్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, ఇట్లాంటి వాటిపైన ఫోకస్ చేయండి. అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ మనకు కొంత ఒక 5% 3% మిస్ అవ్వచ్చు కింద, బట్ ఎండ్ ఆఫ్ ద డే మనం ప్రాఫిట్లో ఉంటాం ఎవ్రీడే. సో దానిపైన ఫోకస్ చేయండి, ఈజీ అవుతుంది. అదర్వైజ్ ఇట్లా సెల్ ఆన్ రేజ్లో ఉన్న దానిపైన బై ఆన్ డిప్స్ పెట్టుకొని ఎవరో చెప్పారని చెప్పుకొని అంటే మళ్ళీ అదే మిస్టేక్స్ మీరు కూడా చేయకండి. ఎంతో కొంత సర్టెన్ ప్రైస్ యాక్షన్ని నేర్చుకోవడానికి అంటే టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. టీకే సేమ్ వే ఇప్పుడు ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే నిఫ్టీ దగ్గరికి వచ్చేవరకు కూడా ఇఫ్ యూ గో టు 4 hourly టైం ఫ్రేమ్ క్లియర్గా చూడండి. నేను రెగ్యులర్గా చెప్తానే ఉన్నా, ఈవెన్ ఇఫ్ గో టు హార్లీ టైం ఫ్రేమ్ కూడా ఎవ్రీ రేజ్ సెల్ చేస్తూ ఉంటారు. బట్ ఇది ఒక్కటే ఇంకొంచెం పైకి వెళ్తుందేమో హార్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి ట్రెండ్ లైన్స్ డ్రా చేసుకొని, ఆర్ సేమ్ వే వాట్ డు వి కాల్ ఏదైతే ఫిబొనాచి లెవెల్స్ ఉంటాయో ఒక సిగ్నిఫికెంట్ హై నుంచి డ్రా చేసుకొని చూడండి ఇన్ కేస్ కొంచెం పైకి వెళ్తే. బట్ ఇక్కడ నుంచి అయితే ప్రైస్ అయితే అంత నాకు అప్ ట్రెండ్లా అనిపించట్లేదని కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ సేమ్ వే హిడెన్ డైవర్జెన్సెస్ కూడా ఉన్నాయి. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ వరకు చూస్తే హిడెన్ డైవర్జెన్స్ కూడా ఉండింది. బట్ యా ఈ 2 candles అనేటివి ట్రెండ్ని ఈ ట్వీజర్స్ ఏవైతే ఉన్నాయో ఇది క్లియర్గా ఉంది. బట్ ఓన్లీ థింగ్ వాజ్ ప్రైస్ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి అంటే మనకు ఒక ఛాన్స్ ఇస్తుంది ఈ లెవెల్స్లో, మీడియం ప్రాబిలిటీ లెవెల్స్లో అయినా అనుకున్నాం. బట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్. టీకే యా సో ఇది రెగ్యులర్గా జరగాల్సింది కాదు, ఇలా ఎవ్రీ డే 3% కాదు. కొంచెం పర్సనల్గా నేను కన్జర్వేటివ్ ఉన్నా కూడా అంటే బేసిక్గా కన్జర్వేటివ్ ఎందుకంటే ఇలాంటి 3% 4% అనేటివి 100 daysలో 2-3 days అలా వస్తాయి. దాన్ని మైండ్లో పెట్టుకొని రేపటి నాడు మళ్ళీ టార్గెట్స్ బుక్ చేయకుండా ఉంటే మళ్ళీ హ్యూజ్ లాసెసే ఉంటాయి. సో అంత రిజిడ్గా ఉండదు మార్కెట్లో, ఎప్పుడైనా సరే వాటి త్రూ ఉండాలి. సేమ్ వే ఇండికేటర్ని చూసినా కూడా అట్లీస్ట్ ఈరోజు పర్సనల్గా అయితే తీసుకోవద్దని చెప్పాను. అండ్ సేమ్ వే హ్యావ్ అప్డేటెడ్ ఇన్ వాట్ డు వి కాల్ కోర్స్ పార్టిసిపెంట్స్ కానీ, అండ్ సేమ్ వే ఇండికేటర్ గ్రూప్లో కూడా. బట్ క్లియర్గా చూస్తే పర్ఫెక్ట్గా వర్క్ అయింది. సేమ్ వే ఇంతకుముందు కూడా ఒకరోజు లోవర్ లెవెల్స్లో వద్దనుకున్నాం కదా, ఆ రోజు కూడా సేమ్ వే. బట్ ఆ రోజు కూడా ట్రేడ్ అయితే తీసుకోవద్దని చెప్పిన, సో అది కూడా అప్డేట్ చేయలేదు ఈ ఏరియాలో అనుకుంటా. యా ఠీకే ఈ ఏరియాలో. సో అండ్ యా ఒకసారి క్విక్గా రేపటి అనాలిసిస్ చూద్దాం. అండ్ రేపటి కోసం ఎలాంటి పొజిషన్స్ ఓపెన్లో ఉన్నాయి
అండ్ ఏం ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇది బేసిక్గా రేపటికి అనాలిసిస్. అండ్ క్లియర్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టిల్ ఎవరైతే ఇంత గ్యాప్ డౌన్ అయిపోయింది కదా, ఇంక ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుంది అని చెప్పేసి మళ్ళీ క్లయింట్స్ మాత్రం బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు. అండ్ మళ్ళీ వీళ్ళు రేపు బాటమ్కి వెళ్ళగానే షార్ట్ కవరింగ్ అవుతూ ఉంటుంది. ఇట్లాంటి మెనీ సినారియోస్ చూసినాం మనం. సో క్లయింట్స్ అసలు పుట్ సైడ్ పొజిషన్సే లేవు, పుట్ బై చేయలేదు ఆర్ పుట్ సెల్ కూడా చేయలేదు. ఓన్లీ థింగ్ వాజ్ కాల్స్ బై చేసి కాల్స్ సెల్ చేస్తూ ఉన్నారు వీళ్ళు. అండ్ వీళ్ళు చెప్పాలంటే యాక్చువల్గా ఒక స్ట్రాంగ్ బుల్లిష్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఐ డోంట్ నో అంటే సైకాలజీ ఎలా ఉంటుంది, మనం అందరం లాస్ అవుతున్నది ఎందుకు అంటే ఎస్పెషల్లీ మన సైకాలజీ అనేది మారదు. అండ్ రెగ్యులర్గా డౌన్ ఏరియాస్లో అట్లీస్ట్ తీసుకోకండి అని చెప్తూ ఉంటాం. బౌన్స్ వచ్చినప్పుడు సెల్ చేయడానికి కాన్ఫిడెన్స్ రాదు, కానీ కిందికి వెళ్ళేటప్పుడు మాత్రం ఇంకా వెళ్తుందని తీసుకుంటూ ఉంటారు. అవన్నీ హ్యూజ్ లాసెస్ చూపిస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా చూడాలంటే క్లయింట్స్ అనేవాళ్ళు రేపటి కోసం అయితే ఒక స్ట్రాంగ్ బుల్లిష్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇన్ కేస్ మార్నింగ్ చేంజ్ అయినా కూడా అట్లీస్ట్ ఓఐ చేంజ్తో అయితే చూడొచ్చు. అండ్ ఎఫ్ఐఎస్ ఫ్రాంక్లీ స్పీకింగ్, సో వీళ్ళ పొజిషన్స్ ఎస్టర్డే కూడా చూసినాం, చాలా హ్యూజ్ బేరిష్ అయితే ఉండే. అండ్ ఈరోజు కూడా రేపటి కోసం కూడా బేసిక్గా వీళ్ళు ఇంట్రాడే పొజిషన్స్ అయితే స్ట్రాంగ్ బేరిష్ అయితే ఉన్నారు బేసిక్గా వీళ్ళు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రొపరైటరీస్ ఫాలో అవుతూ ఉంటారు. బట్ రేపు వీళ్ళు మాత్రం మోడరేట్ అంటే ఒక సైడ్ వేస్ బేరిష్ పొజిషన్సే ఉన్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ సైడ్ వేస్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే క్లయింట్స్ అంటే జనరల్గా డిఐస్ని మనం కన్సిడర్ చేయడం దిస్ ఇస్ ఫైన్. బట్ ఎప్పుడైతే క్లయింట్స్ ఎవరైతే ఉంటారో క్లయింట్స్ డౌన్వర్డ్స్ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఇంకొంత డౌన్ మూవ్ ఉంది అని ఇక్కడ బై చేయడం స్టార్ట్ చేస్తే వీళ్ళు ఎవరైతే ప్రొపరైటరీస్ ఉంటారో అండ్ ఎఫ్ఐఎస్ ఉంటారో వీళ్ళు పొజిషన్స్ అనేవి సిట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్తూ ఉంటారు. అండ్ ఈ బౌన్సెస్ అన్నీ ఎలా వస్తాయి అంటే క్విక్గా మీకు ఇది చెప్పిందే. సో ఇక్కడ ఎవ్రీ టైం చూడండి లోవర్ లెవెల్స్లో చేయొద్దు అని చెప్తా ఉంటారు. సేమ్ వే ఇక్కడ స్విచ్ అవుతూ ఉంటారు, బట్ వాళ్ళకి మళ్ళీ పొజిషన్స్ దొరుకుతూ ఉంటాయి. సేమ్ వే ఎవ్రీ డే ఇదే జరుగుతూ ఉంటుంది. అండ్ మళ్ళీ అవే స్క్రీన్ షాట్స్ పెడతా ఉంటారు. ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా మినిమం క్వాంటిటీతో చేసా, బట్ సమ్హో ఇది మళ్ళీ వెళ్ళింది, ఇంకెంతవరకు వెళ్ళొచ్చు ఏంటి అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ డే అట్లీస్ట్ ఇక్కడ బుల్లిష్ డైవర్జెన్సెస్ ఫామ్ అవుతున్నా కూడా ఆపేయండి. సో దట్ ఒక బౌన్స్ వచ్చాక అక్కడ పొజిషనల్గా సెల్ చేయడమైనా బేర్ కాల్ స్ప్రెడ్ కానీ ఇట్లాంటి క్రెడిట్ స్ప్రెడ్స్తో కూడా చేయొచ్చు. ఆర్ ఈవెన్ సో ఎప్పుడైతే 100 MA 50 MA దగ్గర రిజెక్షన్స్ ఉంటాయో అట్లీస్ట్ ఒక కాల్ బై ఒక పుట్ బై చేసి ఒక పుట్ సెల్ చేసినా కూడా ఈవెన్ డెబిట్ స్ప్రెడ్ చేసినా కూడా ఎంతో కొంత ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. సో ఎప్పుడైతే మనం బ్యాక్ టెస్టింగ్ చేస్తామో ఇది ఏ లెవెల్ వరకు వెళ్తుంది, ఎక్కడ రిట్రేస్మెంట్ అవుతుంది అనే క్లియర్ ఐడియా అనేది ఉంటుంది అనమాట. సో దీనిపైన ఎక్కువగా ఫోకస్ చేయండి. సో రేపు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి కీ టేక్ అవేజ్ ఏంటి అంటే బుల్లిష్ అనేది చేయొద్దు, అండ్ బుల్లిష్ చేయాల్సి వస్తే ఇక్కడ నుంచి చేయాలి. సో ఇది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ బేరిష్ కూడా, సో వీళ్ళు బేరిష్నారని చెప్పి క్యాండిల్ ఓపెన్ అవ్వగానే బేరిష్ కాదు. సో వీ హ్యావ్ టు ఫాలో సర్టెన్ రూల్స్. అదేంటి అనేది ఒకసారి పర్సనల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఇన్ కేస్ ఇది ఎవరికైనా కన్ఫ్యూజింగ్గా ఉంటే అట్లీస్ట్ మెసేజ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం, ఆర్ కొంత రీసెర్చ్ చేయడానికి చేయండి. బట్ ఇదేంటి అంటే మనకి ఏం జరగబోతుందో ముందే తెలిసిపోతుంది. అండ్ డిసెంబర్ కానీ జనవరి కానీ చూసుకుంటే అంటే చాలా ఎక్స్ట్రీమ్ వర్క్ అయ్యండి. దాని తర్వాత ఏంటి అంటే ఇప్పుడు కొంచెం మార్కెట్లో స్పెక్యులేషన్ ఉంది. సో మన టార్గెట్ జోన్స్ ముందే వచ్చేస్తూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఎస్టర్డే ఏదైతే పెట్టుకున్నామో దాని కిందనే ప్రైస్ ఓపెన్ అయిపోయింది. సో ఏదైతే లెవెల్ రావాలో, సో అక్కడి నుంచి ఏంటి ఇదంతా ప్యానిక్ సెల్లింగ్ తప్పితే డేటాలో పెద్ద ఇంటెన్సిటీ అయితే లేదు. సో రెగ్యులర్గా మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి సేమ్ వే. అండ్ అనాలిసిస్ ఏం జరిగినా ప్రాఫిట్స్ ఇవ్వకున్నా ఆర్ ఎవ్రీడే టార్గెట్స్ దగ్గర ఓపెన్ అయినా కూడా ఇలాంటి మొమెంటం అనేది జస్ట్ మార్కెట్లో మళ్ళీ చెప్తూ ఉంటారు, బికాజ్ మిస్ అవుతూ ఉంటారు కాబట్టి. ఇలాంటి మొమెంటం అనేది 33.33% ఉంటుంది. అండ్ మిగతా 66% ఏంటి అంటే ఎప్పుడైనా సరే సైడ్ వేజే ఉంటూ ఉంటుంది. ఈవెన్ మీరు డైలీ టైం ఫ్రేమ్లో వెళ్ళి మార్కెట్ని చెక్ చేసినా కూడా మీకు అర్థమవుతూ ఉంటుంది. అట్లీస్ట్ ఈ మొమెంటం ఉన్నప్పుడు గ్యాప్ డౌన్స్ గ్యాప్ అప్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇవి కూడా ఏంటి అంటే ఎలిట్ వేవ్ థర్డ్ వేవ్లోనే ఇలాంటి గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అండ్ సేమ్ వే ABC వేవ్లో కూడా ఉంటాయి అన్నమాట. సో దాని ప్రకారం ఎప్పుడైనా సరే ఇది కొంచెం డైనమిక్గా ఉంటుంది. అండ్ C వేవ్ ఎండ్ అయ్యే ఛాన్స్ వరకు వచ్చిందా అంటే కాదు. సో మన బేసిక్గా మనం వీక్లీ కూడా చూస్తూ ఉండే కదా. సో ఒకసారి క్విక్గా మీకు వీక్లీ వ్యూ చూపిస్తా. సో దట్ మనకి ఇంతకుముందు ఇక్కడ మనకి బేసిక్గా ఇక్కడ డైరెక్ట్ డిసైజివ్ మూవ్ వచ్చింది. ఎంతో కొంత లిక్విడిటీ కావాలి, లిక్విడిటీ కోసం వెళ్తుందని రెగ్యులర్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ లిక్విడిటీ తీసుకున్నాక చూడండి ప్రైస్ అనేది ఎంత డౌన్వర్డ్స్ డైరెక్షన్లో వచ్చింది. అండ్ ఇదైతే ఉందో మనకి బేసిక్గా మంత్లీకి వెళ్ళింది చూసినా కూడా, ఎందుకు వీక్లీ మంత్లీ రెగ్యులర్గా చెప్తున్నా అంటే
ఇంకా ఎంత టార్గెట్ ఉంది అని పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉంటారు కదా. అట్లీస్ట్ మీరు వీడియో కంప్లీట్గా చూసినా కూడా అర్థమైపోతూ ఉంటుంది. సో ఇది ఒక డబుల్ టాప్ లాంటి ఒక చాట్ ప్యాటర్న్. సో ఇక్కడ నుంచి చూసుకుంటే దాని టార్గెట్ అనేది అట్లీస్ట్ ఈ లెవెల్స్ వరకు వస్తూ ఉంటుంది, 22,100 to 200 ఆ లెవెల్స్కి. అండ్ ఇక్కడ అట్లీస్ట్ డ్రాప్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే మాత్రం ఇంకా అప్పటి నుంచి మళ్ళీ అట్లీస్ట్ అప్ మూవ్ అనేది ఉంటుంది, అదర్వైజ్ ఇంకొంత ఫాల్ అనేది ఉంటుంది. టీకే, సో ఇది చెప్పడం మనకి ఫ్యూచర్లో ఎక్కడి వరకు వెళ్తుంది అనేది ఒక ప్రెడిక్షన్ని పెట్టుకొని సెల్ ఆన్ రైజ్లో ఉందా, వీక్లీలోకి వస్తే మనకి ఏం జరుగుతుంది, ఒక బేరిష్ డైవర్జెన్సెస్తో ప్రైస్ అయితే డిసైసివ్గా కిందికి వస్తూ ఉంది అండ్ వస్తే ఎక్కడి వరకు వెళ్తుంది. సో ఇట్లా మనం బై ఆన్ డిప్స్లో ఉందా సెల్ ఆన్ రైజ్లో ఉందా అని చూసుకొని ఎవ్రీ బౌన్స్ని మనం కూడా సెల్ చేయొచ్చు, లైక్ వాట్ డు వి కాల్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ లాగా. టీకే, సో ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోండి. అండ్ రేపటికి వచ్చే వరకు ఏంటి అంటే లెట్ మీ ఓపెన్ దిస్ ఇస్ యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే కొంత మార్కెట్లో ఏంటి అంటే ఒక బౌన్స్ అనేది రావాలి, డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా పర్లేదు, ఇక్కడ నుంచి వస్తూ ఉంటే, ఎందుకంటే రేపు ఎఫ్ఐఎస్ బేరిష్ ఉన్నారు అండ్ ప్రొపరేటరీస్ కూడా ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి, సో వీళ్ళు ఏంటి అంటే ఇక్కడ నుంచి వస్తే ఒక హై ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అనేది పర్సనల్గా మేమైతే ట్రేడ్ చేస్తూ ఉన్నాం. అండ్ సేమ్ వే డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ డౌన్ ఎక్కడైనా పర్లేదు ఈ ఏరియాస్లో ఓపెన్ అయ్యి ఇక్కడే ఒక సైడ్ వేస్ యాక్షన్, సేమ్ ఇలాంటి సైడ్ వేస్ యాక్షన్ చేస్తూ ప్రైస్ అనేది కిందికి వస్తూ ఉంటే, సో అట్లీస్ట్ మనకి స్టాప్ లాస్ అనేది 30 పాయింట్స్ క్లియర్గా ఉంటే ఇక్కడ నుంచి ఒక మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్ అనేది టిల్ దీస్ లెవెల్స్, ఈవెన్ రేపు 1:1 వచ్చినా ఆర్ 1:2 వచ్చినా కూడా బుక్ చేసుకోండి. సో దట్ మనకి ఎక్కువగా ఇన్ కేస్ షార్ట్ కవరింగ్ బౌన్సెస్ వస్తాయి, అంటే ఇలా క్విక్గా బౌన్సెస్ వస్తే మనల్ని వాట్ డు వి కాల్ మనం లూజ్ అవ్వకుండా ఉంటాం అనమాట. అండ్ ఇన్ కేస్ బుల్లిష్ లేదా అంటే ఎస్ ఆబ్వియస్గా ఉంది, డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ అప్ అయ్యి అంటే ఈ లెవెల్స్లో గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ ఇక్కడ నుంచే సపోర్ట్ తీసుకుంటూ పైకి వెళ్తా ఉంది అనుకోండి. ఇది తెలుసుకోవడానికి మనకు పెద్దగా టైం ఏం పట్టదు, అట్లీస్ట్ 15 minutes to 30 minutes అయితే పడుతుంది, ఆర్ ఈవెన్ 15 to 30 minutes మధ్యలో మనకి ట్రేడ్ ఇవ్వకుండా కూడా ఒక 45 minutes అబ్జర్వ్ చేసినా కూడా ఏం జరుగుతుంది, ఓఐ ఎలా బిల్డ్ అవుతుంది అనే దానిపైన కూడా ఫోకస్ ఉంటుంది. సేమ్ వే టెలిగ్రామ్లో అయితే అప్డేట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చూడండి క్లియర్గా ప్రైస్ అనేది ఫస్ట్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7 ఇన్ని క్యాండిల్స్ ఫామ్ అయ్యాక కూడా బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం స్నైపర్ పట్టుకొని రెడీగా ఉండాలి, ఎప్పుడు బ్రేక్ డౌన్ అవుతుంది ఆ లెవెల్ అని చెప్పేసి. సో ఒక అలర్ట్ పెట్టుకుంటే సరిపోతుంది. సేమ్ వే రేపు కూడా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే కన్విక్షన్ ట్రేడ్స్ తీసుకోవడానికి, హై కన్విక్షన్ ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ట్రేడింగ్ జర్నల్ అలాంటివి మెయింటైన్ చేస్తే రెగ్యులర్గా మనం మిస్టేక్స్ చేయకుండా ఉంటాం. టీకే, సో హై ప్రాబిలిటీ ట్రేడ్ ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుంటే ఇది హై ప్రాబిలిటీ ట్రేడ్, ఈవెన్ 1:1 కానీ 1:2 కానీ. సో ఇది బేసిక్గా ఇన్ కేస్ ఓఐ సపోర్ట్ చేస్తూ ఉన్నా, ఓఐ చేంజ్ సపోర్ట్ చేస్తూ ఉన్నా అంటే బేరిష్ సైడ్ ఒక 6 crores అట్లా ఫామ్ అయ్యి బుల్లిష్ సైడ్ జస్ట్ 2 crores చేంజ్ అయింది అనుకోండి, ఇక్కడ ఏంటి అంటే బేరిష్ స్ట్రెంత్ ఉంది అన్నట్టు యాడ్ చేసుకోండి. సపోజ్ 9 crores ఫామ్ అయ్యి ఇక్కడ 3 crores ఆర్ 4 crores ఫామ్ అయ్యి కూడా దీనికి అంత స్ట్రెంత్ ఉండదు, బికాజ్ బేసిక్గా ఏంటి అంటే ఇట్లాంటి స్ట్రెంత్లో ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ కూడా ఇందులో అంటే బేసిక్గా దీనికి ఆపోజిట్గా వెళ్ళాలనుకోరు, బికాజ్ అంత స్ట్రెంత్ ఉంది అన్నట్టు. టీకే, యా. అండ్ అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే ఇన్ కేస్ ఇంకా బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఏదో జరుగుతుంది, రేపు మళ్ళీ ప్రైస్ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ఇక్కడ నుంచి కిందికి వెళ్తూ ఉంటే, సో ఇది అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. టీకే, అండ్ బుల్లిష్ సైడ్ సో ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తూ ఉంది అంటే షార్ట్ కవరింగ్ బౌన్సెస్కి మనకు కొంత ఐడియా ఉంది, ఓఐ చేంజ్ అవుతూ ఉంటుంది అంటే కాల్ సైడ్ బేసిక్గా పుట్ సైడ్ డేటా పెరుగుతూ ఉంటుంది, కాల్ సైడ్ ఏం జరుగుతుంటుంది అంటే అన్వైండ్ అవుతూ ఉంటారు. సో అలాంటి డేటా కనిపించినప్పుడు ఏంటి అంటే మనం ఫస్ట్ 1:1 చూసుకొని మళ్ళీ తర్వాత ట్రెండ్ లైన్స్ ఆర్ ఏదన్నా మంచి ఒక వాట్ డు వి కాల్ ఇట్లాంటి స్ట్రెంగ్త్ ఉన్న క్యాండిల్ ఫామ్ అయ్యి దాన్ని బ్రేక్అవుట్ అవుతా ఉంది అనుకోండి, అప్పుడు మళ్ళీ ఒక 1:1 కానీ 1:2 కానీ ఇలాంటి ట్రేడ్స్ చేయొచ్చు అనమాట కన్విక్షన్తో పాటు. అండ్ పర్సనల్గా అయితే ఇన్ కేస్ రేపు డైరెక్ట్ బుల్లిష్ ఈ ఏరియాలో ఓపెన్ పైకి వెళ్తూ ఉంటే ఏ రేంజ్ వరకు వెళ్తుంది అనేది ఒక ఐడియా అంటూ ఉండదు, బికాజ్ ఎవరైతే ఎఫ్ఐస్ ఉన్నారో అండ్ ప్రొపరేటరీస్ ఉన్నారో వీళ్ళు బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేయట్లేదు అనమాట. సో అందుకని చెప్పేసి బుల్లిష్ అనేది అవాయిడబుల్ సినారియో. ఓన్లీ ఓఐ సపోర్ట్ చేస్తే ఈ రోజులాగా ఇక్కడ నుంచి అట్లీస్ట్ 1 or 2 లాట్స్ తీసుకొని ఇలా ట్రై చేయొచ్చు. ఈవెన్ స్టాప్ లాస్ పోయినా కూడా 30 points పోతాయి కాబట్టి సో అంత వరి అవ్వాల్సిన ఉండదు, క్యాపిటల్ కూడా డిస్టర్బ్ అవ్వదు అనమాట. సో పర్సనల్గా మేము సజెస్ట్ చేసే లెవెల్స్ అయితే ఇవి అండ్ పర్సనల్గా. అండ్ సో ఇన్ కేస్ జనరల్గా ఎఫ్ఐఎస్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడింగ్ యాక్టివిటీని ఏంటి అంటే రెగ్యులర్గా అబ్జర్వ్ చేయండి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, పొజిషనల్గా ఉన్నప్పుడు ఎలాంటి మూవ్స్ వస్తూ ఉన్నాయి, ఆర్ ఈవెన్ వాళ్ళు ఇంట్రాడే కోసం ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రెంత్ మూవ్స్ వస్తూ ఉన్నాయి, వాళ్ళ ఇంటెన్సిటీ ఎలా ఉంది, వీటిపైన రీసెర్చ్ చేయండి.
సో దట్ మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కడ కూడా ఐడియా రాలేదు, ఇంకా టైం టేకింగ్ ఉంది అంటే పర్సనల్గా పింగ్ చేయండి. సో దట్ కోర్స్ డీటెయిల్స్ అనేవి ఫార్వర్డ్ చేస్తాం అండ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది కూడా బేసిక్గా. అండ్ ఇందులో ఈఎంఐ స్ట్రాటజీస్ ఉంటాయి, ఎంఎస్సిడి స్ట్రాటజీస్ ఉంటాయి అండ్ ఆర్ఎస్ఐ మల్టీ టైమ్ ఫ్రేమ్ స్ట్రాటజీస్ కూడా ఉంటాయి. సో సెటప్స్ అనమాట బేసిక్గా. సో ఇలాంటి సెటప్స్ అన్నీ ఉంటాయి. సో దాన్ని ఎలా కంబైన్ చేయాలి, ఎలా రిలాక్స్గా ట్రేడ్ చేయొచ్చు అనే ప్రతి డీటెయిల్ పైన ఉంటుంది. టీకే యా. అండ్ అంటే బేసిక్స్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు అయితే ఉంటుంది, ఇంక్లూడింగ్ డేటా బ్రేక్ డౌన్. టీకే. అండ్ ఇండికేటర్ వాడాలనుకుంటే అట్లీస్ట్ ఈ యాక్చువల్గా డైరెక్ట్ పోర్టల్లో ఓపెన్ చేస్తున్నారు. సో అలా కాకుండా ఏంటి అంటే మా రెఫరల్ లింక్ త్రూ ఓపెన్ చేస్తే మా అండర్లో ఉంటుంది అనమాట. సో అదొకటి ఫాలో అవ్వండి. అండ్ ఇన్ కేస్ మీకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ కావాలన్నా కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఓన్లీ థింగ్ ఈజ్ పర్సనల్గా డిఎం చేయండి, సో దట్ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. అండ్ యా, సో దట్స్ ఆల్ ఫర్ నౌ. రేపు కూడా పెద్ద అంటే ఈరోజు ఫెస్టివల్ బిగ్ బేరీజ్ ఉండే అండ్ సేమ్ రేపు కూడా అట్లీస్ట్ అవాయిడ్ చేయగలిగితే అవాయిడ్ చేయండి. బికాజ్ కన్విక్షన్ లేనిది ఆర్ మైండ్ డిస్టర్బ్ చేసుకోకండి. ఒక్కరోజు స్టాప్ లాస్ తీసుకుంటే దాని ఎఫెక్ట్ 2-3 డేస్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే హై కన్విక్షన్ ఉన్న ట్రేడ్ తీసుకోండి. అండ్ ఇన్ కేస్ నేను కొంచెం కన్జర్వేటివ్గా ఉండి మిమ్మల్ని అట్లీస్ట్ లో లెవెల్స్లో ట్రేడ్ చేయొద్దంటే ఒకసారి చూడండి ఎన్ని టైం సక్సెస్ అయి ఉంటుంది, ఎన్ని టైం మనకి అట్లీస్ట్ ఒక 1% మూవ్ ఇచ్చి ఉంటుంది అనేది. సో దట్ మీకే అర్థం అవుతూ ఉంటుంది. అండ్ ఈ రోజు క్లియర్గా చూసినా కూడా స్టాక్స్ అన్ని పర్సనల్గా ఎవరికి కూడా సజెస్ట్ చేయట్లేదు. సేమ్ వే రిలయన్స్ చూడండి అట్లీస్ట్ ఇంత పర్సెంట్, హెచ్డిఎఫ్సి యాక్చువల్గా బేరిష్ ఉందని చెప్పి ముందే డిస్కస్ చేసుకుంటే 2 డేస్ ముందే సేమ్ వే అది 5.3%. ఐసిఐసి బ్యాంక్ కానీ, సో ఇన్ఫీ కానీ, సో టీసీఎస్ కానీ, ఎల్టీ కానీ. ఎల్టీ యాక్చువల్గా ఒక కైండ్ ఆఫ్ బేరీ స్ట్రక్చరే ఉంది. టాప్ నుంచి కూడా రెగ్యులర్గా ఇది ఒక డిసైసివ్ మూవ్లోనే ఉంది, డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో ఈవెన్ యాక్సిస్ బ్యాంక్ కూడా. సో ఎందుకు అంత పడింది అంటే ఇందులో కూడా ప్యానిక్ సెల్లింగ్ అయితే వచ్చింది నిఫ్టీ 50 వెయిటేజ్ స్టాక్స్లో. బేసిక్గా నిఫ్టీ అనేది అట్లీస్ట్ ఒక 1% అట్లా పడ్డా కూడా ఇందులో ఏదో ఒక కంపెనీ దాన్ని కాంట్రిబ్యూట్ చేస్తుంది 3% అట్లా. కానీ మిగతా అన్నీ కూడా అట్లీస్ట్ 1%, 0.5% అట్లానే బేరిష్ ఉంటుంది. కొన్ని బుల్లిష్ కూడా ఉంటాయి. దాని సెక్టోరియల్ దీన్ని బట్టి అనమాట, ఆ సెక్టర్ని బట్టి. టీకే. సో ఇట్లాంటివి చూసైనా సరే మనం ట్రేడ్ తీసుకోవాలొద్దా అనేది కూడా ఒక కంక్లూజన్కి వస్తుంది. యా. సో నిఫ్టీ వెయిటేజ్ చూడడం కూడా నేర్చుకోండి, సో దట్ ఒక క్లియర్ ఐడియా అనేది ఉంటుంది. యా. సో దట్స్ ఆల్ ఫర్ నౌ అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.